హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ డైరీ. ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ బూడిద గుమ్మడికాయ హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా. ముందుగా బూడిద గుమ్మడికాయని శుభ్రంగా కడిగేసేయాలి. బూడిద మొత్తం కడిగేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. అదే గీలోకి తురుముకున్న బూడిద గుమ్మడికాయ తురుము కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. గుమ్మడికాయల నుంచి వాటర్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. కప్పున్నర బూడిద గుమ్మడికాయ తురుముకి 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేశాను. బెల్లం కరిగి దగ్గర పడిందా కుక్ చేసుకోవాలి. దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు కొంచెం పాలను యాడ్ చేసుకొని ఆ పాలు కూడా దగ్గర పడిందా కుక్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ స్టేజ్లో ఒక స్పూన్ గీ వేసుకొని వేయించుకుని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంది. ఎంతో టేస్టీగా ఉండే బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి.